హై ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్న అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఇక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీకు ఇష్టమైన వ్యక్తి మనసులో ఎటువంటి భావనలు ఉన్నాయి, ఈ సమయంలో నీ గురించి ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారు, ఎటువంటి శుభవార్త వినబోతున్నావు అన్నీ కూడా చెబుతాను విను తల్లి, వీటిలో ఒక నెంబర్ తాకు అనేది మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, తన్మేలు చూశారు కదండి, 4 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే మీకు నచ్చిన భార్య భర్తలు కావచ్చు, అంటే స్నేహితుల గురించి కావచ్చు, నో కాంటాక్టుల వ్యక్తులు కావచ్చు, లేదంటే కొన్ని కారణాల వల్ల ఇద్దరు కూడా విడిపోయి ఉండవచ్చు. అలా మీకు దూరంగా ఉన్నవారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలి అనేది మీరు అనుకుంటూ ఉంటారు కదండి. ప్రతి ఒక్క నెంబర్ కూడా ధ్యాస పెట్టి చూడండి. మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారు ఆ వ్యక్తిని తలుచుకుంటూ, పరమేశ్వరుని తలుచుకుంటూ నెంబర్ని అయితే చోటు చేసుకోండి. మీరు ఏదో ఒక నెంబర్ కానీ ఒకరికన్నా ఎక్కువ మందిని వారి గురించి తెలుసుకోవడం కోసం మీరు ఒక నెంబర్ని అయితే ఎంచుకోండి. ఒకవేళ నలుగురు గురించి కూడా తెలుసుకోవాలి అనుకుంటే 4 నెంబర్స్ను కూడా మీరు రీడింగ్ అయితే చూడవచ్చండి. ఇక లవ్ పర్సన్ మాత్రమే చూడాలని చెప్పి అయితే రూల్ అయితే ఏం లేదండి. ఫ్రెండ్స్ కోసమైనా ఎవరి కోసమైనా సరే ఈ రీడింగ్ అనేది చూడవచ్చండి. ఇది కేవలం జనరల్ రీడింగ్ అని కనెక్ట్ అయితే తీసుకోండి, లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్గా అనుకోండి, బాబాగారి సందేశంలో భావించండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు చాలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది కూడా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాబాగారు మంచి మార్గాల్లో మీకు తీసుకెళ్ళాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా నేనైతే ఆశిస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్దామండి. ముందుగా ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి, ఫస్ట్ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో తెలుసుకుందామండి. ఎవరి కోసం అయితే చూస్తున్నారో వారైతే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారండి. మీ లవ్ బంధన్ ఉండవచ్చు, లేకపోతే మీ లైఫ్ పార్ట్నర్ అవి ఉండవచ్చు, మీ సోల్మేట్ అయి ఉండవచ్చు. వారైతే అన్నీ మీరే అనేసి అనుకుంటున్నారు. ఇక అలాగే ఆలోచిస్తారు, అలా అన్నీ కూడా ఆ వ్యక్తి అనుకుంటారు. వారికైతే మీ గురించి మంచి విషయాలనైతే బాగా తెలుసు కోసం దాన్ని చాలా మంచి మనసుతో ఉన్నారు. మీరంటే వారికి చాలా ఇష్టం. అయితే వారు పార్ట్నర్గా భావిస్తున్నారు. ఒకవేళ మీరు లైఫ్ పార్ట్నర్ అయి ఉంటే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. ఆ వ్యక్తి కలలో కూడా మీకు ద్రోహం చేయాలని చెప్పి అనుకోవటం లేదు, మిమ్మల్ని మోసం చేయాలి అని చెప్పి అనుకోవటం లేదు. ఇద్దరి మధ్య కూడా చాలా ప్రేమ ఉంది. అసలు ఏం ఆలోచిస్తున్నారు అనేది తెలుసుకోవాలి అనుకుంది కదా. మీ గురించి అయితే చాలా మంచిగా ఆలోచిస్తున్నారు. మొత్తానికైతే వారు మీతో కలిసి ఫ్యూచర్ను ఊహించుకుంటున్నారు. మిమ్మల్ని వివాహం చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. మీతో వారి ఫ్యామిలీని ఊహించుకుంటున్నారు. మీతో కలిసి జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. చాలా సెలబ్రేషన్స్ అయితే చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఎంతో సరదాగా బయటకు తిరగాలని చెప్పి అనుకుంటున్నారు. మీతో తన కుటుంబంతో సంతోషంగా గడపాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ క్షణం అయితే వారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మిమ్మల్ని చాలా గుర్తు తెచ్చుకుంటున్నారు. ఒకవేళ ఈ సమయంలో వారిని మీ పక్కన ఉండకపోవచ్చు, దూరంగా ఉండవచ్చు. మిమ్మల్ని కలవడానికి రావాలి అని అనుకుంటున్నారు. ఏవైతే ఎనర్జీస్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. మొత్తానికి మీరు ఎవరైతే అనుకుంటున్నారో వారి మనసులో ఆ వ్యక్తి మీరు కలిసి సంతోషంగా ఉంటారు. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు 2వ నెంబర్ అండి. ఇప్పుడు మీరు ఎవరి కోసమైతే 2వ నెంబర్ కోరుకున్నారో ఆ వ్యక్తి మీకోసం ఆలోచిస్తున్నారు. మీది చాలా మంచి మనసు అని చెప్పి, నిజాయితీగా ఉంటారు అని, చాలా మంచి వ్యక్తి అని, మీరు చూపించే ప్రేమ చాలా స్వచ్ఛమైనది అని, మీరు రిలేషన్షిప్కి చాలా విలువ ఇస్తారు అని, మీకు తెలివితేటలు ఎక్కువ అని, లైఫ్లో ఏం జరుగుతుంది, జనాలు ఎలా ఉంటున్నారు అనేది కూడా మీరు ముందే పసిగడతారు అని ఆ వ్యక్తి మీ గురించి చాలా మంచిగా ఆలోచిస్తున్నారు. ఈరోజైతే తక్కువగా ఉంటారు. ఫ్రెండ్స్ అయితే మీకు ఒంటరిగా ఉండడం మీకు ఇష్టము. లైఫ్ని మీకు ఇష్టం వచ్చినట్టుగా జీవించాలి అనుకుంటే మీరు చాలా చాలా ఇష్టము. మీరు ఎవరైనా కానీ కంట్రోల్ చేయాలంటే మాత్రం అసలు ఇష్టం ఉండదు. మనసులో అసలు ఏమీ దాచుకోరు. ఎవరిని కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి అని చెప్పి అనుకోరు. కానీ ఈ రోజుల్లో చాలామంది కూడా అందరూ కూడా తన కంట్రోల్లో ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారు.
మీరు ఫ్రీగా స్వతంత్రంగా ఉండాలి అని కోరికని వ్యక్తి మిమ్మల్ని ఎవరు కూడా గెలవలేరు. మిమ్మల్ని ఎవరు కూడా ఏ విధంగా కూడా గెలవలేరు. చాలామంది ఏదైనా ఆసనం చూపించి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఉంటారు కదా, మేము పెద్దవాళ్ళము, చాలా డబ్బున్న వాళ్ళము అని అయితే మీకు తక్కువగా ఉంటారు. ఫ్రెండ్స్ అయితే ఉంటారు. ఒంటరిగా అయితే ఉండడం అయితే ఇష్టము. లైఫ్ని మీకు ఇష్టం వచ్చినట్టుగా జీవించాలి అనుకుంటే మీకు చాలా చాలా ఇష్టము. ఎవరైనా సరే కంట్రోల్ చేయాలి అంటే అసలు ఇష్టం ఉండదు. మనసులో ఏమీ కూడా దాచుకోరు. ఎవరిని కూడా కంట్రోల్లో కూడా ఉంచుకోవాలి అని చెప్పి అనుకోరు. కానీ ఈ రోజుల్లో చాలామంది కూడా అందరూ కూడా తన కంట్రోల్లో ఉండాలి అనుకుంటూ ఉంటున్నారు. మీరు ఫ్రీగా స్వతంత్రంగా ఉండాలి అని కోరుకునే వ్యక్తి మిమ్మల్ని ఎవరు కూడా గెలవలేరు. మిమ్మల్ని ఎవరు కూడా ఏ విధంగా కూడా గెలవలేరు. చాలామంది ఏదైనా సరే ఆసనం చూపించి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఉంటారు కదా, మేము పెద్దవాళ్ళము, మేము చాలా డబ్బున్న వాళ్ళము అని అయితే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. చాలామంది అత్యాశకు పోయి రిలేషన్షిప్లో నుంచి వెళ్ళిపోతారు. కానీ మిమ్మల్ని మాత్రం ఎవరు ఏ విధంగా కూడా అది కంట్రోల్లోకి తెచ్చుకోలేరు. మీరు ఎటువంటి వ్యక్తులు అంటే ప్రతి విషయంలో కూడా అన్నీ కూడా మీకు తెలుసు. దేనికి కూడా అమ్ముడు పోరు. ఎలా ఉంటారు అంటే మీ మైండ్ అనేది చాలా తేజస్సుతో పనిచేస్తుంది. మీకే అర్థమైపోతుంది ఎదుటివారు ఎలాంటి వ్యక్తులు అనేది. అందువల్లనే జనాలకి మిమ్మల్ని చూసినప్పుడు అనిపిస్తుంది మీరు ఏకాంత ప్రియులు అని. మీ పనిలో మీరు ఎప్పుడు కూడా బిజీగా ఉంటారు. ఎదుటివారిని ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయరు అని కూడా మీరు డిస్టర్బ్ చేయాలని చెప్పి అనుకోరు. ఎవరిని కూడా చాలా పాజిటివ్ థాట్స్ తోటి ఎనర్జీతో ఉంటారు. మీరు మీ జీవితంలో అనవసరమైన విషయాలకి చోటు ఉండదు. చాలా పాజిటివ్గా ఉంటారు. మీరు చాలా నిజాయితీగా ఉంటారని, చాలా బుద్ధిమంతులని, మీతో ఎవరు కూడా ఆటలు ఆడలేరు అని మీరు ఎంతగానో సంతోషపడుతున్నారు. మీతో కలిసి ఉండడం ఆ వ్యక్తికి ఎంతగానో ఇష్టపడుతున్నారు. మీ అందాన్ని కూడా వాళ్ళు ఆకర్షిస్తున్నారు. మీరైతే వారి కంటికి ఒక మహారాణిలాగా అనిపిస్తున్నారు. వారైతే మీతో ఉండడం చాలా చాలా ఇష్టపడుతున్నారు. మీ మాట వినడం అన్నా కానీ వారికి ఇష్టమే. అలాగే మీ డ్రెస్సింగ్ స్టైల్ అన్నా వారికి ఇష్టమే. మీలో ఏదైతే కళ ఉందో ఆ కళ అంటే ఆ వ్యక్తికి చాలా చాలా ఇష్టం. మీరు ఎక్కువగా అర్థం చేసుకునే తత్వము అనేది ఎవరిని కూడా అపార్థం చేసుకోరు అని ఆ వ్యక్తి ఎంతగానో అనుకొని సంతోషపడుతున్నారు. ప్రతి వ్యక్తి కూడా అనుకుంటూ ఉంటారు ఇలాంటి వ్యక్తి తన జీవితంలోకి ఒక ఫ్రెండ్లా కానీ లైఫ్ పార్ట్నర్ కానీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మీకైతే ఆ వ్యక్తి చాలా చాలా గౌరవాన్ని ఇస్తున్నారు. అయితే ఇప్పుడు 3 నెంబర్ అండి. ఎవరైతే 3 నెంబర్ కోరుకున్నారో ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారో తెలుసుకోండి. ఇక్కడైతే చాలా చాలా పాజిటివ్ ఆలోచనలు కనిపిస్తున్నాయి. ఇందులో ఉన్న వ్యక్తికి అయితే అన్ని విషయాలు తెలుసు. మీరు మంచిగా అర్థం చేసుకునే వ్యక్తి అని, ఎంత కష్టంలో ఉన్నా సరే ఎదుటి వారిని అనవసరంగా ఉపయోగించుకోవాలని, వారిని కష్టపెట్టాలి అని మీరు ఎప్పుడు కూడా అనుకోరు. ఎవరిని కూడా మోసం చేయరు. ఎవరికి కూడా అపకారం చేయరు. చాలా తెలివైన వారు మీరు. ఎన్నో ఎత్తు పల్లాలను చూశారు. చాలా చాలా మీరు అర్థం చేసుకునే వ్యక్తులు మీరు. మీ జీవితంలోకి పైకి ఎదగాలనుకుంటూ ఉంటారు. పెద్దవారు చెప్పే మాటలు వింటూ ఉంటారు. ఇందుకోసం వేసుకున్న దారులలో పయనిస్తూ ఉంటారు. ఎవరినైతే బాబాగారు ఆశీర్వాదం ఉందండి, అలాగే మీకు పూర్వీకులకు కూడా మంచి ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళారు. లైఫ్లో అయితే మీరు చాలా దైవ బలం ఉంది, గురు బలం ఉంది. ఎవరి కోసం అయితే 3 నెంబర్ కోరుకున్నారో ఆ వ్యక్తులు అయితే ఇలా అనుకుంటున్నారో మీకోసం చాలా మంచి వ్యక్తులు అని, మీలాంటి వారు చాలా తక్కువగా అరుదుగా ఉంటారు అని, మీ ఆలోచన తీరు, పనిచేసే విధానం, పెద్దలకి ఇచ్చే గౌరవం, కుటుంబానికి ఇచ్చే విలువ, ఇవన్నీ కూడా ఆ వ్యక్తికి చాలా బాగా నచ్చుతున్నాయి. మీరు చాలా జ్ఞానవంతులు. మీకు వయసు తక్కువే అయి ఉండొచ్చు, కానీ మీరు జనాలతో మాట్లాడే విధానము, మీరు తిరిగే విధానము మీ వయసుకు మించి చెబుతూ ఉంటారు. వయసు తక్కువ అయినా సరే అనుభవం ఉన్నవారిలాగా ఎంతో వివరించి చక్కగా చెప్తూ ఉంటారు అని అయితే బాబాగారు అనుకుంటూ ఉంటారు. మీరైతే చాలా మంచి వ్యక్తులు అని చెప్పి భావిస్తూ సంతోషపడుతున్నారు. మీ మీద చాలా గౌరవం అయితే ఉంది. మీరు ఎప్పుడు కూడా ఎవరితోనూ గొడవలు పడరు అని, ఎంత బాధ ఉన్నా సరే మీ లోపలనే దాచుకుంటారు అని, మీరు ఏకాంతంగా ప్రియులు అని, ఎవరి గురించి చెడుగా మాట్లాడటం, చాడీలు చెప్పడం, ఎక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, ఇలాంటివి ఎటువంటి చెడు అలవాట్లు లేవు అని ఆ వ్యక్తి ఎంతగానో సంతోషపడుతున్నారు.
అవి కూడా అందరు బాగా అర్థం చేసుకుంటారు. ఈ రోజులలో ఈ స్నేహాలు ఇవన్నీ కూడా మీకు నచ్చవు. మీరు నేచర్ని ఎక్కువగా ఇష్టపడుతూ ప్రేమిస్తూ ఉంటారు. ప్రకృతికి చాలా విలువ ఇస్తుంటారు. మీ ఇంటి నుంచి మీకు ఏదైతే సాంప్రదాయం లభించిందో అనుసారమే మీరు నడుస్తూ ఉన్నారు అని, సాంప్రదాయకంగా కట్టుబొట్టులో ఉంటారు అని వారు ఎంతగానో ఇష్టపడే సంతోషపడుతున్నారు. మీరు పెద్దలు చూపిస్తున్న మార్గంలో నడుస్తున్నా కూడా అది ఒక భారంగా భావిస్తూ మోస్తూ పాటిస్తున్నట్టుగా ఉంటారు. కానీ మీరు అలా కాదు, మాత్రం ఆ దారిని చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఆ దారిలో వెళ్తూ ఉంటారు. భారంగా భావిస్తే పెద్దలు చెప్పిన మాటలు మనం పాటించలేము, మన భావితరాలకి అందించలేము. అదే సంతోషంగా భావించినట్లయితే మనం ముందు తరాల వారికి కూడా వాటిని అందించగలుగుతాము. విషయం మీదకు ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు. మనసులో ఒక డౌట్ అయితే ఉంది, వారు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదేమో, వేరేగా ఏదైనా అనుకుంటున్నారేమోనని. అటువంటిది అయితే ఏమీ లేదండి. మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నారు. జీవితాంతం మీ తోడుగా మీతో ఉండాలి, కలిసి జీవించాలి అని అయితే కోరుకుంటున్నారు. మీరిద్దరు కూడా కలిసి సంతోషంగా ఉంటారు. ఇప్పుడైతే 4వ నెంబర్ అండి. 4వ నెంబర్ తాకిన వ్యక్తి అయితే చాలా ఇబ్బందులో ఉన్నారని అయితే అనుకుంటున్నారు. ఏదో విపరీతమైన పరిస్థితులలో మీరు ఉన్నారు అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారు. ఇది కొంచెం బయటపడుతున్నారని, మీ జీవితాన్ని నెగిటివ్గా ఆలోచించుకుంటున్నారు అని. మీరు మీ జీవితాన్ని పాజిటివ్గా ఆలోచించుకున్నట్లయితే మీకు ఎప్పుడే అర్థమవుతుంది మీ జీవితంలో ఏదైతే జరుగుతుందో, ఎందుకు జరుగుతుంది, ఏ కారణాల వల్ల మీ లైఫ్ ఇలా ఉంది, ఎందుకు ఇలా జరుగుతున్నాయి అని. ఒక్కొక్కసారి మీరు మెంటల్గా ఎక్కువగా ఇబ్బంది ఫీల్ అయిపోతున్నారు. నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు, నేను మాత్రమే జీవితంలో ఎందుకు ఇలా ఉన్నాను అని ఎక్కువగా బాధపడిపోతున్నారు. ఇవన్నీ కూడా మిమ్మల్ని డిప్రెషన్కి గురి చేస్తున్నాయి. మీ లైఫ్లో అన్నీ కూడా సరిగ్గానే ఉన్నాయి, కానీ మీరైతే చాలా చాలా బాధగా ఉన్నారు. మీ మైండ్లో శాంతి అనేది లేదు. మీరు ఎక్కువగా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఏమిటి అనేది ఎక్కువగా కంగారు పెట్టుకుంటూ ఉంటారు. మీరు అసలు నిద్రపోతున్నారో లేదో కూడా, ఆహారం తీసుకుంటున్నారో లేదో అని కూడా అనుమానంతో కూడా ఆ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ జీవితం మీకు ఇప్పుడైతే పరీక్షలు పెడుతుంది. మీరైతే చాలా మంచి వ్యక్తులు. ఎంత బాధలో ఉన్నా సరే మీ దుఃఖాలను ఎవరికి కూడా చెప్పుకోరు. ఎవరైనా సరే మిమ్మల్ని చూస్తే అనుకుంటారు మీరు చాలా సంతోషంగా ఉన్నారు అని, మీకు ఎటువంటి కష్టాలు కూడా లేవు అని, చాలా పర్ఫెక్ట్గా ఉన్నారని. మిమ్మల్ని చూసినప్పుడు జనాలు అనుకుంటారు మీరు ఎంతో సంతోషంగా ఉన్నారు అని. కానీ మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, మీరు ఎంత ప్రెజర్ పెడుతున్నారు, మీ మైండ్ వల్ల మీరు ఎంతో సతమతం అయిపోతున్నారు, ఎంత డిప్రెషన్గా ఉన్నారు, ఇవన్నీ కూడా వారికి తెలియటం లేదు. అవి కేవలం మీకు మాత్రమే అర్థమవుతున్నాయి. ఇక్కడ వారైతే మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, లేదా లవ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు, వైఫ్ హస్బెండ్ అయి ఉండొచ్చు. మీరైతే పాజిటివ్గా ఆలోచించినట్లయితే మీ జీవితం అంతా కూడా పాజిటివ్గా ఉంటుందండి. లైఫ్ చాలా చాలా బాగుంటుంది. నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళకండి. దైవం మీద నమ్మకం ఉంచండి. మీరు ఏది చేసినా సరే దైవ నిర్ణయంగా భావించండి. దైవానుసారంగా మీరు నడుచుకోండి. అప్పుడు మీకు అంతా మంచి జరుగుతుంది. ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ప్రజెంట్ని ఆనందంగా ఆస్వాదించండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. సర్వే జన సుఖిన భవంతు. సమస్తం సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబాగారు చెప్పిన ప్రతి ఒక్క మాట మన జీవితంలోనే వర్తిస్తుంది కదండి. బాబాగారు చేసే ప్రతి ఒక్క మాట, మనకు చెప్పే విధానము అన్నీ కూడా మనకు మన జీవితంలో అన్నీ మనకు వర్తిస్తాయి. కాబట్టి శ్రద్ధగా భక్తితో బాబాగారిని ఎప్పుడైతే మనం పూజ చేసుకుంటామో, ఎప్పుడైతే మనము బాబాగారిని నమ్ముతామో, అప్పుడే మనకున్న సమస్యలు, కష్టాలు, భయాలు అన్నీ కూడా తొలగిపోయి మన కష్టాల నుండి మంచి మార్గంలోకి వెళ్ళే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనందరికీ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. చాలా సెలబ్రేషన్స్ అయితే అనుకుంటుంటాము. ఎంతో సరదాగా బయటకు తిరగాలని అనుకుంటాము. కానీ మన కుటుంబంతో సంతోషంగా గడపాలని చెప్పేసి అనుకుంటుంటాము. ఇవన్నీ కూడా బాబాగారు మనకు ముందుండి నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి బాబాగారు మనము ఏది కోరినా ఆ కోరిక అయితే నెరవేరుస్తాడు.
కాకపోతే కొంచెం టైం పడుతుంది. మన కర్మ ఫలాలన్నీ తొలగిపోయేంత వరకు మనకు అది అనేది కొంచెం టైం పడుతుంది. అవన్నీ తొలగిపోయినాయి అంటే మనకు అన్నీ కూడా మంచి జరుగుతుంది. మనం ఏదైతే అనుకుంటున్నామో మన పాజిటివ్గా అవన్నీ కూడా మనకు మంచి జరుగుతాయి. కొంచెం బాధ తీసేసి మనకు కొంచెం ఇస్తాడు. సగం బాధలన్నీ బాబా గారు భరించి కొంచెం బాధలు మనకి ఇస్తూ ఉంటాడు. కాబట్టి మనము భక్తితో నమ్మకంతో ఎప్పుడు ఉండాలి. కాబట్టి మనము ఏది కోరుకున్నా ఆ కోరికలు నెరవేరుతాయి. కొంచెం సమయం పడుతుంది. కాకపోతే మనము రిలేషన్షిప్ చాలా విలువ ఇస్తాము. మీకు తెలివితేటలు కూడా చాలా ఎక్కువ లైఫ్లో ఏది జరుగుతుంది. చూసారు కదండి బాబా గారి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయి.